ఈరోజు మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం అంతా చదువుకుంటే ఒక రాజు మీదకి ఒక దేశం మీదకి 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వినండి జాగ్రత్తగా, త్వరగా చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. 3 దేశాలు అంటే ఒక చిన్న దేశం మీదకి 3 దేశాలు, బలమైన దేశాలు యుద్ధాన్ని ప్రకటించారు. ఈ దేశ ఎవరు యూదులు. అయితే వీళ్ళకి ఆ ప్రకటన వినగానే భయమేసింది. వీళ్ళ దగ్గర ఆ 3 దేశాలను జయించే శక్తి సామర్థ్యాలు లేవు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఆ మాట వినగానే పిల్లలు మొదలుకొని, పసిపిల్లలు మొదలుకొని, పెద్దలు మొదలుకొని, చిన్నోళ్ళు రాజు సహితం దేవుని మందిరంలోకి వెళ్ళారు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే మన మీదకి వచ్చే పోరాటాన్ని, మనం లోకములో మనకు అనేక పోరాటం ఉంటాయి. పోరాటం అంటే ఏంటి? యుద్ధం. యుద్ధం అంటే ఏంటి? పోరాటం, సమస్యలు, శోధనలు, బలహీనతలు, సైతాను పెట్టేటువంటి రకరకాలు. కొందరు చెప్పుకునేవి, కొందరు చెప్పుకోలేవి. కొందరు కళ్ళకు కనబడితే కొందరికి పైకి బాగా ఉంటారు, కానీ లోపలంతా దుఃఖమే ఉంటుంది. అందుకని సామెతలు అందుకట్టు అంటాడు, ఒకడు పైకి నవ్వుచుండేయు లోపల దుఃఖం ఉండవచ్చును. ఎస్, మరి ఈ మానసిక పోరాటం అంటే అంతరంగంలో యుద్ధం, కనబడుచున్న యుద్ధం, కనబడని యుద్ధం, పోరాటాలు. మరి ఈ పోరాటాలు మనకు జయము ఇచ్చేది ఎవరో? మనం లోకంలో ఉన్న మనుషుల్లాగా నాకు ఈ రోగం వచ్చింది, లేకపోతే గాలి పెట్టింది, లేకపోతే ఏదో కలిసి రావట్లేదు అని మనం ఎక్కడెక్కడ మంత్రాలకు, తంత్రాలకు, తాళ్ళు, తడపలకు, సోదీసు ఇలాంటి వాళ్ళు చూడండి. వెళ్ళం కదా, వెళ్తామా? వెళ్ళం. వాళ్ళకి ఆ మూఢనమ్మకాల మీద నమ్మకం వాళ్ళు వెళ్తారు. మూఢనమ్మకం అది నిజం కాదు. చిరక జోస్యాలని, తాళ్ళని, తాడు కడితే పోద్దా, మంత్రాలు చింతకాయలు రాకుయా, అనేక మంది అమాయకులైన ప్రజలను దోసుకోవటానికి దొంగలు అలా ప్రారంభించారు. మూఢనమ్మకాలు, చేతబడులు, బాయమని ఇవని. నేను చాలాసార్లు చెప్తా, చేతబడి శక్తి ఉంటే రుజువు చేయండి అని. నా బట్టలు ఇస్తా, నా చెప్పులు ఇస్తా, నా వాడుకుని ఎన్ని ఇస్తా, ఏమి ఇచ్చినది ఎంతో మందికి సవాళ్ళు వేశారు. ఒక్కడు కూడా నా మీద ప్రయోగించలేకపోయాడు. ప్రయోగించాడు, వాడిపోతాడు ముందు. మరి అలాంటి మనకు అలా రుజువు చేసి, రుజువుతో చెప్తున్నా, సుమా అనుభవంతో చెప్తున్నా. ఏదో ఎవరో చెప్పిన మాట నేను చెప్పట్లా, నేను అనుభవించే ప్రాక్టికల్. మరి మనకు ఈ పోరాటాల్లో మనకు జయించేది ఎవరో? క్రైస్తవులు యేసుప్రభు నమ్ముకున్నాం కదా మనం. మరి యేసుప్రభుయే కదా మనకు జయం ఇవ్వాల్సింది. మరి యేసుప్రభు జయం ఇవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా ఎక్కడికి వెళ్ళాలండి? ఇంటికడ ఉంటే, వీధిలో కూర్చుంటే, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటే, నీరసంగా పడిపోతే ఎవరు లేవుతారు నిన్ను? ఎవరు తీరుస్తారు నీ కష్టం? అందుకని యెహోషాపాతు అనే రాజుగారు 3 దేశాల ప్రజలు, 3 దేశ రాజులు, 3 దేశాల రాజులు, సైన్యాలు ఆయన మీద దాడి చేస్తా వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక, మన వల్ల కానిది ఎప్పుడైనా మన మీద పడుతున్నప్పుడు, మన శక్తికి మించింది ఏదైనా జరుగుతున్నప్పుడు మనకు దిక్కు ఒకటే ఉంది. ఎవరు చెప్పండి? దేవుడే. ఆమె దేవుడే. అందుకని ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం మోయలేని బాధ, భరించలేని కష్టం, సహించలేనివి, ఓర్చుకోలేనివి, మనోవేదన, దుఃఖము, బాధ, శరీర బాధ, మానసిక బాధ, ఆత్మీయ బాధ, ఆర్థిక బాధ, రకరకాలైనటువంటి ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. దీనికి ఈ పరిష్కారం, ఈ పోరాటాలు, ఈ యొక్క మానసిక పోరాటంలో, ఆర్థిక పోరాటంలో, దురాత్మల పోరాటం, లోకం మీద పోరాటం, మన వ్యక్తిగత జీవితమై ఈ పోరాటాల్లో మనం జయము పొందటానికి మనకు ఒకటే మార్గం దేవుడే.
ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఏమండి ఎక్కడెక్కడికో వెళ్ళారా? ఎక్కడెక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? బైబిల్లో చూస్తే అంటే లోకంలో ఉన్న మనుషుల గురించి చెప్పట్లా, దేవుణ్ణి ఎరిగి సౌలు రాజు దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్ళాడు, పోయాడు. ఇట్లా అహజ్య అని ఒక రాజు ఉంటాడు, ఇంకా వాళ్ళు ఉంటారు, వీళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా తెలియకాలి పోయి అట్లా ఇల్లులంతా పోయాడు. ఇప్పుడు నేటి దినాల్లో కూడా క్రైస్తవులు కష్టాలు, బాధలు, పోరాటాలు, యుద్ధాలు, సమస్యలు, మానసిక వేదనలు ఇలాంటివి కలిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా చాలా మంది సొంత ప్రయత్నం చేస్తారు. ఎవరెవరో మాట అటు ఇటుకి వెళ్తారు. వెళ్ళడం ద్వారా ఇంకా ఎక్కువైపోతాయి కీళ్ళు, ఇంకా బాధ ఎక్కువైపోతాయి. కనుక ఈ సమయంలో ఈ సందేశం ద్వారా నేను గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, నీ మీదకి నువ్వు ఎలాంటి పోరాటాలు వచ్చినా, అది మానసిక, ఆర్థిక, దురాత్మల, మనుషుల, లేక ఏమైనా పోరాటాలు, ఈ పోరాటాలన్నిటి నీవు జయించాలంటే, మనం జయించాలంటే ఎక్కడికి వెళ్దాం? యెహోషువ 14 అడుగుదాం. ఎక్కడికి వెళ్ళాడైనా? పిల్ల జల్ల మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళిపోయి దేవుని మందిరానికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? ఇక రెండోదిగా ప్రార్థన చేశారు. ప్రార్థన ఏమని చేశారు? అయ్యా, ఇదిగో వాళ్ళని జయించే శక్తి మాకు చాలదు, మాకు నీవే దిక్కు, నీవే అనండి, నీవే దిక్కు అయ్యా, నీవే దిక్కు అని మనం ఎప్పుడు అనగలుగుతామంటే, దేవుణ్ణి మనల్ని మనం చూసుకోకుండా మనం ఎంత బలహీనం అని మనల్ని మనం చూసుకున్నప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు, మనం విరిగి నరిగిన రోజు ప్రార్థిస్తున్నప్పుడు మనం ఎంత బలహీనమో మనకు అర్థమైంది. తగ్గించుకుంటాం. మనం పరిశీలన చేసుకోకున్నప్పుడు, మనం ఎవరో గ్రహించలేనప్పుడు గర్విష్ఠులు అయిపోతారు మనుషులు. 4 రూపాయలు ఉన్నాయంటే, 4 ముద్దలు భోజనం ఉందంటే, ఏదో ఉండటానికి ఇల్లు ఉందంటే, ఇక నాకేమీ తక్కువ అనుకుంటాడు మనిషి. మానవ బుద్ధి అది ఒక దేశం కాదు, ఒక అందుకాదు, మానవ స్వభావం. కడుపు నిండా అన్నం తింటే ఒకలాగా ఉంటాడు, ఆకలి వేస్తే ఒకలాగా ఉంటాడు, రోగం వస్తే ఒకలాగా ఉంటాడు, ఆరోగ్యం ఉంటే ఇంకోలాగా ఉంటాడు. అంటే ఆరోగ్యం ఉంటుంది దేవుడు తప్పు చేశాడా? ఆశ్రయిశ్వర్యలో దేవుడు తప్పు చేశాడా? అయినా వినండమ్మా, ఏ పరిస్థితిలోనైనా మన చుట్టూ దేవుడు ఒకవేళ మిమ్మల్ని కోటీశ్వరులుగా చేసినా, మీరు కోరిన కోరికలు తీర్చి మీకు అన్ని విధాల సదుపాయాలు, గృహము, ఫామ్ హౌసులు, ఇంకా ఏవైనా మీరు అడిగిన మేడలు, నిధులు, బంగారం, ఆస్తి ఐశ్వర్యాలు, స్థితి సంపదలు, శరీరాస్తులు దేవుడు ఎన్ని ఇచ్చినా కానీ మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే నాకు అనండి, మీరే నాకు దిక్కు అయ్యా, నాకు ఎవరూ లేరు. ఉండొచ్చు, నీకు స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, ఇవన్నీ ప్రభు నీవు ఇచ్చినే, నీతో లేకుండా, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా. ఇదిగో గత కాలమంతా నన్ను కాపాడేవు, ఇదిగో రాబోతున్న దినాల్లో నేను బాగా దీవించబడాలని, కాపాడబడాలన్నా, నీవే నా దిక్కు, నీవే నా బలం, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా అని పాటలు పాడతారు చాలా మంది. కానీ అర్థం చేసుకోరు, పాడతారు కానీ గ్రహించరు. అలా ప్రార్థన ముందు ఎక్కడికి వెళ్ళాలి? కష్టాలు వస్తే, యుద్ధాలు వస్తే, పోరాటాలు వస్తే ఎక్కడికి వెళ్దామని? దేవుని మందిరానికి వెళ్ళాలి. అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఎందుకు వెళ్ళాలి? మన కష్టాల్లో బాధలు, భరించలేని బాధలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏ దిక్కు లేదు మనకి, ఏ బలము సాగు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? నిన్ను ఒకవేళ ఎంత కోటీశ్వరులు చేసినా కానీ శత్రువులు సైతాన్ని జయించే శక్తి మాత్రం నీకు లేదు సార్. లోకాన్ని జయించలేదు, మనమే జయించుకోలేదు, మనమే కాపాడుకోలేదు. ఒకసారి అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడు? ఆయన చుట్టూరు అంత బలంగా ఉన్నా కానీ, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నా కానీ అమెరికా అధ్యక్షుడు ఒకసారి ఏమనంటే,
ఇంతమంది నన్ను కాపాడుతున్నా కానీ, ఇంతమంది కాపాడుతున్నా కానీ, ఒకవేళ దేవుడు నాకు గుండెపోటు వచ్చి గుండె అయిందని మీరందరూ ఏం చేస్తారు? అగ్రరాజ్యం దేశం నన్ను రక్షిస్తుందా? నా చుట్టూరున్న ఈ సైన్యం రక్షిస్తుందా? దేవుడు కాపాడాలన్నాడు. దేవుడు అక్కడ యెహోవా పట్టణమును కాపాడని దాని కావులు కాయవారు మేలుకొని ఉన్న వ్యర్థం. చాలా మందికి ఇల్లు కట్టాలని ఉంటుంది, నాకు కట్టాలి, మీకు కట్టాలని ఉంటుంది, కానీ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టేవాడు ప్రయాసం అంతా వృధా, వ్యర్థమైపోతుంది. అందుకని దేవుడే కట్టాలన్నా ఆయనే, కాపాడాలన్నా చెప్పండి, హెచ్చరించాలన్నా ఆయనే, తగ్గించాలన్నా ఆయనే, జీవించాలన్నా ఆయనే. ఏ కార్యం మన జీవితంలో జరగాలన్నా, మన బలపరచాలన్నా, కొందరేయాలన్నా దేవుడు తప్ప మరి ఎవరు లేదు. కనుక దేవుడిని దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళారంటే వీళ్ళు 3వ పాయింట్గా ఉపవాసంతో వెళ్ళారంట. ఎలా వెళ్ళారు? మన బాధ కష్టం భరించినప్పుడు ఏదైనా మనం దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్ళాలని చెప్పండి? ఉపవాసం అంటే ఒక ప్రత్యేకమైన పద్ధతులు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా మన శరీరంలో ఏదైనా ఒక భయంకరమైన బలహీనత ఉందనుకోండి, డాక్టర్ గారు టెస్ట్లకి ఒక్కోసారి ఏమంటాడు డాక్టర్ గారు, ఏమి తినకుండా రావాలంటాడు. వెళ్తామా లేదా? వెళ్ళాలి. అలాగే కొన్ని సమయాల్లో మనం భరించలేని, జయించలేని శోధన, వేదన, బాధలు, రోగాలు, దుఃఖాలు, సైతాను శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఉపవాసముతో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఉపవాసాలకు వెళ్ళాలి. ఉపవాస ప్రార్థన మూలంగానే సమస్తమును సాధ్యం. తిరుగుండదు ఉపవాసం ఉంది. ఉపవాస ప్రార్థనలే మనకు అత్యున్నతమైన జయాన్ని ఇస్తాయి. ఈ మాట మార్కు సువార్త 9:29 ఉంటుంది అన్నమాట. ప్రార్థన వల్లనే, ఉపవాస ప్రార్థన వల్లనే సమస్తమును దయ్యాలు పారిపోతాయి, రోగాలు పారిపోతాయి. నువ్వు ఎల్లమని కొట్టుకుని ఇంతవరకు ప్రార్థించినా, తినేసి స్తోత్రం హల్లెలూయా గట్టి ప్రార్థించిన, బలమైన ప్రార్థించిన ఎలాగది? ఉపవాసం మూలుగో, నీ చుట్టూరు ఉన్న దరిద్రం అంతా పారిపోద్ది, సైతాన్ని పారిపోద్ది, రోగం స్వస్థత కలుగుద్ది, దురాత్మలు వెడలిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి ఉపవాసం ఉంటే. అందుకని మన మెస్సియా గ్రేస్ మందిరంలో ప్రతి నెల 2 రోజులు ఉపవాసం ఉండాలి. దేవుడు ఆత్మ ప్రేరేపణ. కనీసం 2 రోజులు, వారం ఉండొచ్చు, వారానికి ఒకసారి శనివారం ఉండండి, కానీ ప్రత్యేక 2 రోజులు. ఈ 2 రోజులు ధ్యానాల ద్వారా గొప్ప జయాన్ని పొందుతావు. ప్రకటించు, పిలువు, అందరూ కూడా ప్రార్థించు, ప్రార్థన చేయించు. జయం ఇవ్వబోతున్నాను, అత్యధిక జయం ఇవ్వబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు, చెప్తున్నాను, నేను చెప్తున్నాను, చేయిస్తాను, పొందుకుంటా ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. కనుక నేను మాట ఈ ప్రసంగం ముగిస్తున్నా ఏమనగా, ఆ రాజు కష్టం తీర్చుకోవటానికి పిల్ల పేరుకు మొత్తం కుటుంబం అంతా రాజుగారు మొదలుకొని అందరూ కూడా ఉపవాసాలతో దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేశారంటే అందరూ కూడా ప్రార్థన చేశారు. చాలా మంది చర్చికి వస్తారు కానీ ఏం చేయరు, ప్రార్థన చేయరు. ప్రార్థన లేకపోతే దేవుణ్ణి అడగనందువల్ల మనకేమీయూ, దేవుణ్ణి అడగకపోతే ఏమీయో దొరకదు. ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే వచ్చి చక్కగా మీరు మంచి ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేస్తుంటే నా ఆత్మ ఎంతో ఆనందించింది. అందుకని నేను మీ ప్రార్థనలో ఏకీభవించి స్తోత్ర ఆనందం, ఆత్మానందం, దేవుడు ఆత్మ మీ ప్రార్థనలో ఏకీభవించు. నేను కాదు, దేవుడు స్తోత్ర. మంచి ప్రార్థన చేశారు, దేవుడు అంగీకరిస్తాడు. దేవుడి స్తోత్ర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన మొదలు ఆనందిస్తాడు. సరే, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన చేసినాక శత్రువులు వస్తున్నారు, వీళ్ళు చంపేటది. ఎంత ఈజీ కదా. చిన్న దేశం, చిన్న 3 దేశాలు, బలమైన సైన్యాలు చుట్టూ పుట్టుతాయి. వీళ్ళైతే ప్రార్థన చేస్తూనే ఉండరు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళాలి కదా, ఎట్లాగో అంటే గెలుస్తా దేవుడు మీకు జయిస్తాడని ప్రవక్త ద్వారా చెప్పాడు. నమ్మారు. నమ్మి వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలి.
యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎలా వెళ్తారంటే కత్తులు కటారులతో డాలులతో ఇక మారణాయుధాలతో యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఇక మారణాయుధాలతో వెళ్తారు యుద్ధానికి. ఒకడు కంజర పట్టుకున్నాడు, ఒకడు చాల పట్టుకున్నాడు, ఒకడు డ్రమ్ పట్టుకున్నాడు, ఒకడు బోర్ల పట్టుకున్నారు. అందరూ ఏం చెప్తారు చెప్పే పాట పాడతారు, దేవుడికి స్తోత్రాలు చెప్తా. ఎలా ఉంటుంది చెప్పండి? చూసేవాడికి ఎలా ఉంటుంది? చూసేవాడికి అది ఆన్లే ఇంకా అంత శత్రువులు పైగా మారలేదు. మీరు పిచ్చోడ మంచోడ మీరు ఏమిటది అన్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం. కానీ జరిగింది ఏంటంటే వీళ్ళలో పాట పాడుకుంటా ఆరాధన చేసుకుంటా స్తోత్రాలు చేసుకుంటా వెళ్తానే ఉన్నారు. అక్కడేం జరిగిందంటే వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. వాళ్ళని వాళ్ళే శత్రువుని చంపుకుంది. వీళ్ళు నిజమా కాదా అని రాత్రంతా వీళ్ళు పాట పాటి తెల్లారినాక వెళ్ళి చూస్తే అందరూ చచ్చిపోయారంట. ఒక్కడు కూడా ఎంత ఆశ్చర్యం అండి! చచ్చిపోయిన మామూలు లక్షల మంది వాళ్ళని వాళ్ళే చంపుకుని ఇలాగ దేవుడు చేశాడు. అందుకని దేవుడు చెప్పాడు, యుద్ధం మీరు కాదు నేను జరిగిస్తా, నేను పగ తీర్చుకున్నట మీ పని కాదు. ఎవరి పని? నా పని. అందుకే మీరేం చేయాలా? ఉపవాసాలతో నా మందిరానికి రండి, ఉపవాసాలతో ప్రార్థన చేయండి, ఉపవాసాలతో మాలో ఏమీ లేదు, మేము ఐఎమ్ ఏ జీరో, జీసస్ ఈజ్ మై హీరో. ఏమంటారు? అర్థమైందా? అంటే నాలో ఏమీ లేదు, దేవుడు గొప్పవాడు అని ఒప్పుకోవాలి. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు అల్లుడు ఎవరు, అనిల్ కుమార్ గారు అంటాడు. ఆయన ఇప్పుడు నుండి అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసు? జీసస్ ఈజ్ మై హీరో, ఐఎమ్ జీరో. అంటే నేను సున్నా, నిజంగా సున్నా. ఎందుకో ఎంత ఈ లోకంలో ఎంత ఉందని, కానీ అయినా ఐఎమ్ ఏ హీరో, జీసస్ ఈజ్ మై హీరో. అవును, అలా ఒప్పుకోవాలి. ఎప్పుడైనా సరే పాపినైనా నన్ను కరుణించయ్యా, బలహీనుడైనా నన్ను బలపరచునైనా, ఏ దిక్కు లేదు నాయనా, నీవే నా దిక్కయ్యా, నా బలమా, నా ఆశ్రయమా, నా శృంగమా, నా సర్వమా, ప్రభో నన్ను కరుణించయ్యా, అంగలాచి ఎలుగెత్తి మొరుకు ప్రార్థన. అలా చేసేది ప్రార్థన. ఇక ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక పాట పాడుకుంటా ఆరాధన చేసుకుంటా దేవునికే స్తోత్రం, ప్రభువే చూసుకుని కానీ పాట మొదలెట్టి రాత్రంతా పాడుతానే ఉన్నారు, ప్రార్థన చేస్తానే ఉన్నారు, వెళ్తానే ఉన్నారు. అక్కడ జరిగిపోయింది. తెల్లారి నిజంగా ఆటలు చూసే వరకు మనకి మొత్తం కూడా మేలకుండా అందజేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఈ చిన్న దేశం పక్షంగా ఉండి 3 దేశ రాజులని సైన్యాన్ని దేవుడు ఇలా ఓడించిన సంగతి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ, దేశ ప్రజలందరూ తెలుసుకుని వీళ్ళంటే భయం వేసిందంట, భయపడ్డారు. యెహోవా ఈ ఇశ్రాయేలు మీదకి వచ్చిన శత్రువుల్ని ఏం చేశాడంట? శత్రువులను పక్షంగా ఆయన యుద్ధం చేసి వీళ్ళకి జయమిచ్చాడు. ఆ గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని. వీళ్ళ జోలికి రావాలంటే అందరికీ భయం వేసిందంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ వార్త విన్నా వాళ్ళందరికీ భయం. అలాగే అమ్మా అయ్యా, మీ పక్షంగా దేవుడు చేసే కార్యాలను చూసి భయపడాలి. దేవుని స్తోత్రం. అమ్మో, వారి పక్షాన వారితో ఎవరున్నారు? ఇదిగో వాళ్ళతో వేసుకున్నాడు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గర పోతారు. ఆ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవా సత్తం భయం వేయాలి, వాళ్ళకు భయం వేయాలి. నీకు అలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. కనుక దేని గురించి దిగులు పడదు. మనం భరించలేకపోతామయ్యా, వేదన పడగల కష్టాలయ్యా, శ్రమలయ్యా, దుఃఖమయ్యా, నెమ్మది లేదయ్యా, శాంతి లేదయ్యా, చూసి ఇదే పాట. నువ్వు ఇంట్లో పాడుకుంటే కాదు, మందిరంలోకి వచ్చి పాడు ఈ పాట. అయ్యా నీవే నా దిక్కయ్యా, నీవే. అందుకని దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండమ్మా? యెహోషాపాతు రాజా ఎందుకు వెళ్ళేవయ్యా నువ్వు అని అడిగామనుకో, ఆ రాజు చెప్తున్నాడు, నేను జయించలేని, నేను భరించలేని, నా యుద్ధంలో జయం పొందాలంటే దేవుడే నాకు దిక్కని నేను వెళ్ళాను, దేవుడు నాకు జయాన్ని ఇచ్చాడు. అంతే కదండి.
ఇంకోటి జరిగింది చెప్పనా, ఆ వచ్చినటువంటి శక్తులు అందరూ మెడల్లోను మెడలో చేతులు అన్నింటిలోనూ కూడా బంగారు గొలుసుమంటారు, విస్తారమైన బంగారు. ఆ బంగారం అంట ఎలాంటిదంటే ఎంతంటే వీళ్ళు ఆ లెక్కేసుకుందామని కొలుసుకుందామని చూస్తే ఎంత అని 3 రోజులు టైం పెట్టిందంటే ఎంత ఒలుసుకోండి, మోయలేనంత, ఒకడు మోసుకెళ్ళినంత మోసుకెళ్ళారు. వాళ్ళు ఏమనుకున్నారో 3 దేశాలు వచ్చి వీళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా ఆస్తి అంతా వీళ్ళు కొట్టేసి ఎంత ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ దేవుడు ఎందుకు చదువు వాళ్ళ బంగారం అంతా వాళ్ళ ఆస్తులన్నీ కూడా వీళ్ళకి ఇప్పించేసి దేశంలో నెమ్మది ఇచ్చేసి సమాధానం ఇచ్చేసి అబ్బా చెప్పలాని ఆనందం తెలియదు. జస్ట్ వీళ్ళు ఏం చేశారమ్మా, కత్తి పట్టుకున్నారా, జగడలాడారా, పోట్లాడలేరా, వాళ్ళు చెప్పుకున్నారా, వీళ్ళకి చెప్పుకున్నారా, లేకపోతే ఇళ్లలోనే కూర్చొని అలిగారా? నో, దేవుని దగ్గరికి వస్తే ఎంత మంచి జరిగింది. మందిరానికి వస్తే, ఉపవాసంతో వస్తే, నాకు నీవే దిక్కని దేవుని దగ్గర ఒప్పుకుంటే, ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, దేవుడు నీకు ఎంత జయిస్తే, ఇంత మంచి దేవుడు ప్రపంచంలో నీకెవరున్నారు? ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు కోల్పోతున్నారు? అందుకే దేవుని మందిరానికి వెళుదు మన జనులు నాతో అన్నప్పుడు నేనేం చేస్తానంటాడు దావీదు, సంతోషిస్తాను, ఆనందిస్తాను. దేవుని మందిరని లో నేను ఒలీవ మొక్కలాగా ఉంటాను, పచ్చని ఒలీవ మొక్క, స్థిరపడతాను, స్థిరంగా ఉంటాను. దేవుని మందిరంలో నేను ఉండాలని నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో, నీ మందిరంలో నిత్యం ఉన్నట్లు నన్ను దీవించాయని వేడుకున్నాడు. అంటే దేవుని మందిరంలో గడిపితే కలిగే లాభమేంటో దావీదుకు బాగా తెలుసు కనుక మనం కూడా తెలుసుకుందాం. తెలుసుకున్న కూడా తెలియపోయినా తెలుసుకుని దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే, నువ్వు భరించలేని, సాధించలేని, జయించలేని, సహించలేని ఎటువంటి కరువులు, కష్టాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, అనారోగ్యాలు, మానసిక వేదనైన ఎటువంటి సమస్యనైనా నీకు జయం పొందాలంటే దేవుని మందిరమునికి రావాలి. దేవుని మందిరంకి వస్తే కలిగే ఈ యెహోషాపాతు రాజుగారు జరిగిన గొప్ప మేలు, యుద్ధాల్లో జయం పొందడమే కాదు, వాళ్ళ జీవిత కాలంలో సంపాదించలేనంత బంగారాన్ని దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు అలాగే పోరాటంలో నీకు జయం ఇవ్వటమే కాదు, నిన్ను ఆస్తిపరుడుగా చేస్తాడు, నిన్ను ధనవంతులుగా చేస్తాడు. వాళ్ళు అడగలేదు బంగారం మాకు కావాలని, అడిగితే ఇస్తాడా? అడిగితే ఇచ్చేమో తండ్రి. నీకే బైబిల్ ఏమన్నారమ్మా, నీకేం కావాలో నాకు తెలుసు, కానీ మీరేం చేయాలి? నా నీతిని, రాజ్యాన్ని మీరు వెనకని చావు. ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి, కన్నీరు కార్చండి. నేనే నీ దేవుని ఒప్పుకోండి అని ఎప్పుడైతే ఇలా ప్రార్థన మనం చేసుకుంటామో అప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనకు జయాన్ని, దేవుడి మాట దీవించుగాక.